స్థానికులు యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. భారీగా పరిశ్రమల స్థాపన, పెట్టుబడులు తీసుకొస్తున్నామని వివరించారు. హైదరాబాద్ మహేశ్వరంలో డీసీపీ కార్యాలయ భవన సముదాయానికి మంత్రి స్థల పూజ చేశారు. 130 కోట్లతో నియోజకవర్గంలో వివిధ అభివృద్ది పనులకు సైతం శ్రీకారం చుట్టారు. అనంతరం 1500 కోట్లతో తుక్కుగూడలో 52 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న లెన్స్ కార్డ్ పరిశ్రమకు మంత్రి శంకుస్థాపన చేశారు. భూములు కోల్పోయిన రైతులకు తగిన పరిహారం అందించి ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. కంపెనీ మన రాష్ట్రాన్ని ఎంచుకోవడం, హైదరాబాద్ ని ఎంచుకోవడం 1500 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టి దాదాపు 15 నుంచి 2000 మందికి ఉపాధి కలిగించడం జరుగుతుంది. పెట్టుబడులు రావాలి, ఉపాధి పెరగాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం చేస్తా ఉన్న కృషికి మరి అతి తొందరలోనే కేటాయింపులు కానీ పనులు కానీ చేపట్టడం అనేది జరుగుతూ ఉన్న సందర్భంలో 10-15 సంవత్సరాల నుంచి అనేక సమస్యలు పరిష్కారం కాని తరుణంలో మరి ఈరోజు కూడా ఇక్కడ భూమి కోల్పోయిన ఆ కుటుంబాలకు కూడా న్యాయం చేయాలనే సంకల్పంతో వారికి కూడా తగు విధమైన నష్టపరిహారంతో పాటు వారికి హౌస్ సైట్స్ పట్టాలని కూడా ఇప్పించడం జరుగుతుంది.